శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 824 నామము బహురూప, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బహురూపాయ నమః అని చెప్పాలి. బహువిధములై రూపములుగా ఉన్నది. ఏకం సత్ విప్ర బహుధా వదంతి. వాస్తవానికి ఉన్నది ఒకటే, అదే పరబ్రహ్మ. కానీ ఆ పరబ్రహ్మే 84 లక్షల రకాల జీవరాశుల్లోని వస్తు పదార్థాల్లోనూ విశ్వమంతా విస్తరించి ఉన్నాడు. ఇన్ని రూపాలుగా పరబ్రహ్మను చూపేది అమ్మవారే. అందుకే అమ్మవారు బహురూప. పంచేంద్రియాలకు కనబడేవే కాక ఇంకా చాలా ఉన్నాయి. కనిపించడమే కాక అనిపించడం, అభిప్రాయపడటం, కాన్సెప్ట్స్, ఒపీనియన్స్ మొదలైన వాటినన్నిటి వెనక కారణంగా ఉన్న నేపథ్యం అమ్మవారే. అంటే వీటినన్నిటి రూపంలో ఉండేది అని అర్థం. 1 విశ్వమంతా బహురూపాలుగా పరబ్రహ్మను చూపుచున్నది. 2 వేదాంగ పురాణ శాస్త్రాదుల రూపాలుగా ఉన్నది. 3 కనబడే వాటి రూపాదులే కాకుండా అభిప్రాయ సిద్ధాంతుల రూపాలలో కూడా ఉండున్నదని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చు. శ్రీమాత్రే నమః. బహురూపములు అనేక రూపంలో గల వెనుకనామంలో తెలిపినట్లుగా సకల లోకములకు తల్లి అయినది కావుననే అనేక రూపములు గలది. ఈ విషయము దేవీ పురాణం నందు కలదు. పరమాత్మ భావముచే రూపము లేదనియునను క్రియాస్వభావముచే అనేక రూపములను పొందినది అని గలదు. అనేక స్వతసిద్ధముగా పరబ్రహ్మ భావము గలది. అందుచే రూపములు లేదైనను బండాసురవధ మొదలగు క్రియలను చేయుటకు అనేక రూపములను ధరించినది కనుక బహురూప అని అర్థము చెప్పవచ్చును. ఈ విషయమును గౌడపాదుల వారు సూత్రములలో ఏకరూప అయినను బండాసురవధోక్త కోరక అనేక రూపములు గలదైనను అని తెలిపెను. దేవీ పురాణం నందు వేరొక కథాభాగమందు చరములు, స్థిరములు, దేవతలు, మనుష్యులు, పశుపక్షాదులన్నీ ఈ పార్వతీదేవి రూపములు అగుటచే బహురూప అని చెప్పబడుచున్నదని కలదు. సుతా సంహిత యందు మాత్రము ఏ దేవి ఒక విధముగాను, 2 విధములుగాను, 16 విధములుగాను, 32 విధములుగాను అయి ఉన్నదో ఆ పరత్పురాలని నమస్కరించుచున్నానని కలదు. అనగా ఇక్కడ 2 అనగా అచ్చులు హల్లులను 2 విధములను గ్రహించవలెను. అచ్చులు 16 గనుక ఇక్కడ 16 శబ్దములచే అచ్చులను గ్రహించి అచ్చుల స్వరూపురాలని తెలియవలెను. కాకరాది హల్లులు 32 అని గ్రహించి ఇక్కడ ద్వాత్రిశంచ శబ్దముచే హల్లుల స్వరూపురాలని తెలియవలెను. ఇక్కడ హల్లులు 32 అని చెప్పబడినది కానీ హల్లుల 32 మాత్రమే కావు, ఇంకనూ అధికముగానున్నాయి. అందుచే లాకు అభేదము కనుక లాకారముచే లాకారమును చెప్పినట్లగును. ఆకారము సర్వవర్ణములకు మూలభూతము కావున ప్రత్యేకంగా దానిని లెక్క పెట్టనక్కర్లేదు. ఈ 2 అక్షరములను తీసివేసినచో 32 అక్షర సంఖ్య సరిపడునని సుత సంహిత వ్యాఖ్యాతలు పలికిరి. అయినను ఇక్కడి 32 సంఖ్యచే మిక్కిలి దగ్గరగానున్న 33ను కూడా గ్రహింపవచ్చును. అట్లయినచో ఆకారమును గ్రహించలేదనేడు దోషము ఉండదు. లేదా 32 సంఖ్య ఈ సహస్రనామారంభక వర్ణముల సంఖ్యను బోధించునని తెలియవలెను. ఈ సహస్రనామములన్నీ మొత్తము 32 అక్షరములతో ప్రారంభించబడినవే కానీ అంతకు ఎక్కువ అక్షరములతో ప్రారంభింపబడిన నామములు లేవు. మొత్తము అనేక అక్షర రూపములు గలదని భావము. భగవతమందు కూడా నర్తకి అనే వేషములను ధరించినట్లు ఈ దేవి లక్ష్మీ సరస్వతి మొదలగు అనేక రూపములతో భాషారూపముగా ప్రకాశించుచున్నదే అని గలదు. వామన పురాణమునందు ప్రపంచం అనేక విధములుగా ఉన్నది. ప్రపంచమంతటా ఆ దేవి ఉన్నది కావున అన్ని రూపములు కాలదౌటచే పార్వతీ బహురూపమని చెప్పబడినని గలదు.
వేదమునందు రుద్రులు వేల కొలది ఉన్నారని గలదు. ఆ రుద్రులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్యగా ఉండుటచే ఈమె బహురూప అయినది. ఈ విషయము వరాహపురాణమునందు ఆదిశక్తి మూల ప్రకృతి తామస రాజస సాత్విక భేదములచే 3 విధములైనది. వానిలో తామస శక్తికి రౌద్రి చాముండయ్యను నామములు గలవు. ఆ చాముండ అను పేరు గల తమాస శక్తి 9 కోట్ల చాముండ రూపములతో ఉన్నది. అట్లే రాజస శక్తి వైష్ణవి పాలని అను నామములు గలదై 18 కోట్ల రూపములతో ఉన్నది. సాత్విక శక్తికి బ్రహ్మశక్తి అని పేరు. ఇది అనంత రూపములతో ఉన్నది. సర్వవ్యాపి అగు రుద్రుడు శక్తి ఎన్ని రూపములను పొందినదో తాను కూడా అన్ని రూపములను పొంది వారికి భార్య రూపములుగా అయినది. అందుచే శక్తిని పూజించిన వారి యందు రుద్రునకు అనుగ్రహం కలుగుచున్నది. ఆయా దేవి మంత్రోపాసకులకు ఆ శక్తులన్నీయూ స్వాధీనాలగుదురు, సంశయం లేదు అని గలదు. ఈ విషయంనంతను క్రోడీకరించి నరసింహపురాణంలో ఉమాదేవి ఒక్కతయే అనేక రూపములను పొంది రుద్రులకు భార్యలుగా ఉన్నది అని చెప్పబడినది. త్రిపుర సిద్ధాంతమునందు కూడా లోపముద్ర, సౌభాగ్య, మహావిద్య, షోడశి వీరందరూ పరమశివుని భార్యలు. శ్యామల, శుద్ధ విద్య, అశ్వరుడ, పరాహ వీరందరూ సదాశివుని భార్యలు. మహార్ధ, ద్వాదశార్థ, వారాహి, బగలాముఖి, తురియ, భువనేశి, శ్రీపర, శాంభవి వీరందరూ రుద్రుని భార్యలు. ఈ విషయమందు సందేహం లేదు. శ్రీ తిరస్కరిణి, లక్ష్మి, మిశ్ర, కామకళ వీరందరూ విష్ణు భార్యలు. అన్నపూర్ణ మాత్రం శివుని భార్య వాగ్దేవి. బాల వీరిద్దరు బ్రహ్మ భార్యలు. వీరు నవదూతికలు. హంసతి నవసిద్ధ దేవతలు. వీరుగాక ఇంకను మిగిలిన రూపములన్నీ నీవే అని గలదు. ఈ విధంగా దేవి బహురూప అయినది. అంతేకాని బహురూప అను నామమునకు అనేక విధములైన ఉత్పత్తులను ప్రతి ఉపపురాణంలోనూ ఒక్కొక్క విధముగాను, ప్రతి మహాపురాణంలో ఒక్కొక్క విధముగాను, ప్రతి తంత్రం మందకొక్క విధముగాను చూపించి ఉన్నారు. వానినన్నిటినీ వివరించినచో గ్రంథము పెరిగిపోవునని విడిచిపెట్టబడినది వ్రాయబడలేదు. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.